ఒక సమాధి దగ్గరికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళని చూస్తుంటే దొంగతనానికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి వాళ్ళు ఆ సమాధిలో పూడ్చిపెట్టిన శవం మీద ఉన్న బంగారం దొంగిలిస్తారు. ఈలోగా ఆ శవపేటికలో ఉన్న మహిళ లేచి వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తుంది. ఈలోగా ఒక వ్యక్తి వచ్చి ఆమె ఆత్మని తన శక్తులతో బంధిస్తాడు. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా ఒక కథ. దీన్ని హూ అనే వ్యక్తి అందరికీ చెప్తూ ఉంటాడు. ఈ కథ వేల సంవత్సరాల క్రితం జరిగినది. ఇది ఎర్త్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన కథ. నిజానికి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇంటెలిజెంట్స్. క్రియేటింగ్ మ్యాజికల్ టామ్స్‌ని సృష్టించాలి అనుకుంటున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో మిగిలిన ఆఖరి వ్యక్తి పేరు ఫాన్. అతను ఎర్త్ వంశస్థుల్లో 18వ జనరేషన్‌కి చెందినవాడు. ఇక కథ చెప్తున్నది హూ. అతను ఫాన్ అంకుల్. అయితే ఆ జనరేషన్‌లో వాళ్ళు టామ్స్ చేసి ఎక్కువగా డబ్బు సంపాదించడం సాధ్యం కాదు. ఎందుకంటే అంత డబ్బు రాదు. కాబట్టి హూ అందరికీ అబద్ధం చెప్పి తానే ఎర్త్ ఫ్యామిలీకి చెందినవాడినని, అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్తాడు. అంతేకాకుండా ఏ టామ్‌నైనా సునాయాసంగా పట్టుకోగలనని చెప్తాడు. తర్వాత వాళ్ళు పనిచేస్తున్న మార్కెట్‌ని టామ్ మార్కెట్ అంటారు. వాళ్ళని టామ్ రైడర్స్ అంటారు. అంటే టామ్స్‌ని వెతికి పట్టుకొని అందులో ఉన్న బంగారాన్ని దొంగిలించడం వాళ్ళ వృత్తి. అక్కడ ఆ ప్రొఫెషన్ చాలా ఫేమస్. అక్కడే జాంగ్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇతను టామ్ గ్యాంగ్‌కి సంబంధించిన లీడర్. ఇక్కడ చాలామంది గ్యాంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్ళు బంగారం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఇదిలా ఉంటే అప్పుడే జోంగ్‌కి ఫాన్ గురించి తెలుస్తుంది. అతను ఎలాంటి టామ్‌నైనా వెతికి తీయగలడు. అతను ఎర్త్ వంశానికి చెందినవాడు అని తెలుస్తుంది. అయితే ఇదంతా అబద్ధం. వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం అలా చెప్తూ ఉంటారు. తర్వాత జాంగ్ హూని, ఫాన్ని తన గ్యాంగ్ మధ్యలో నిలబెట్టి బెదిరించి బలవంతంగా ఒక శవపేటికను ఓపెన్ చేయమని చెప్తాడు. ఆ శవపేటికని జాంగ్ గ్యాంగ్ మనుషులు కొన్ని రోజుల క్రితమే కనుగొన్నారు. అయితే ఇష్టం లేకపోయినా కూడా ఫాన్ ఆ శవపేటికని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో అతని చేతిలో ఒక డివైస్ కనిపిస్తుంది. దాని పేరు గోల్డెన్ చెడ్. అది కేవలం ఎర్త్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ డివైజు పాజిటివ్ లేదా నెగెటివ్ ఎనర్జీని కనిపెడుతుంది. ఫాన్ ఆ శవపేటికను ఓపెన్ చేయక ముందే అది శపించబడిందని, దాన్ని ఓపెన్ చేయడం మంచిది కాదని చెప్తాడు. అయినా కూడా జోంగ్ బలవంతంగా ఓపెన్ చేయిస్తాడు. ఓపెన్ చేసిన వెంటనే అందులో నుంచి విచిత్రమైన క్రియేచర్ వచ్చి అందరి మీద దాడి చేస్తుంది. అక్కడ ఉన్న అందరూ భయపడి పారిపోతారు. ఆ అవకాశం ఉపయోగించుకొని ఫాన్, హూ ఇద్దరు కూడా పారిపోతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫాన్ హూతో, చూడు డబ్బులు తక్కువైనా పర్వాలేదు. ఇంకెప్పుడు నేను ఎవరితోనూ అబద్ధం చెప్పను. చూసావా ఇలా చేయడం వల్ల ఎంత ప్రమాదం ఎదుర్కోవాల్సి వచ్చిందో. పైగా అబద్ధం చెప్పి జనంని మోసం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ మాస్టర్ ఉంటాడు. అతను చనిపోయిన వాళ్ళకి వేసే డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఫాన్ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు మాస్టర్ నాకు సమయం దగ్గర పడింది. నేను చనిపోబోతున్నాను అని చెప్తాడు. ఈలోగా హూ అక్కడికొచ్చి ఒక ఆర్టిఫాక్ట్‌ని చూపిస్తాడు. అది హూ ఆ సమాధిలో నుంచి దొంగిలించినది. ఫాన్ దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక పేపర్ ఉంటుంది. ఫాన్ ఆ పేపర్‌ని పరిశీలించగా షాక్‌కి గురవుతాడు. ఎందుకంటే అందులో మౌంటైన్ డ్రాగన్ టైగర్స్‌కి వెళ్ళే రూట్ మ్యాప్ ఉంటుంది. అక్కడ డింగ్ ఫాంగ్స్ టామ్ ఉంటుంది. అంటే ఎర్త్ వంశం ఫౌండర్. ఆయన దగ్గర ఎంతో తెలివితేటలు, నైపుణ్యంతో పాటు చాలా మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఒక పేపర్‌లో రాసి ఇప్పటికీ ఒక శవపేటికలో ఉంచారు అని అందరి నమ్మకం. ఎవరైతే దాన్ని వెతికి దక్కించుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో రాత్రికి రాత్రి దేన్నైనా సొంతం చేసుకోగలరు. సో ఈ మ్యాప్‌ని చూసి ఫాన్, హూ ఇద్దరు కూడా షాక్‌లో ఉండిపోతారు. ఈలోగా కింగ్ అనే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ మ్యాప్‌ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఆమె నింజా అనే కమ్యూనిటీకి చెందినది. వాళ్ళ కళ్ళు కూడా గ్రీన్ కలర్‌లో ఉంటాయి. సో, ఆమె వాళ్ళ దగ్గర నుంచి మ్యాప్‌ని లాగేసుకుంటుంది. ఎందుకంటే ఆమె ముందు నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. కింగ్ మ్యాప్ తీసుకొని పారిపోతూ ఉండగా జోంగ్ తన మనుషులతో అక్కడికి వస్తాడు. వెంటనే కింగ్‌ని పట్టుకుంటాడు. ఆమె జోంగ్‌తో నీకు నా సహాయం అవసరం ఉంది. లేదంటే నువ్వు ఆ టామ్ వరకు అంటే ఆ ఎర్త్ వంశానికి చెందిన ఫౌండర్ యొక్క సమాధి దగ్గరికి చేరుకోలేవు. అలాగే నీకు ఫాన్, హూ కూడా అవసరం అంటుంది. సో, జోంగ్ అందరిని తీసుకొని ఆ కొండ వైపుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టామ్‌ని వెతకమని వాళ్ళకి చెప్తాడు. అయితే ఇప్పటివరకు ఫాన్‌కి తెలీదు. తానే టామ్‌ని వెతికి తీయగల పవర్స్ తనకు ఉన్నాయని. తర్వాత ఫాన్ టామ్ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తనకి దాని దగ్గరికి వెళ్ళే మార్గం తెలుస్తుంది. తర్వాత అందరూ ఆ డోర్ దగ్గరికి వెళ్తారు. ఆ డోర్‌ని ఓపెన్ చేయడానికి గోల్డెన్ జాడని యూజ్ చేస్తారు. డోర్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ దానికి ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే డోర్ ఓపెన్ చేసిన 24 గంటల్లో తిరిగి బయటికి రావాలి. లేదంటే ఆ డోరు శాశ్వతంగా లాక్ అయిపోతుంది. తర్వాత వాళ్ళందరూ ఒక ప్లేస్‌కి వెళ్తారు.
అక్కడ చుట్టూ చిన్నపిల్లల స్టాచ్యూస్ ఉంటాయి. కొన్ని క్షణాల్లోనే అక్కడ ఉన్న అన్ని స్టాచ్యూస్ కదులుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంతేకాదు అవి అందరి మీద దాడి చేస్తాయి. కొన్ని సెకండ్లలో ఆ ప్రాంతం శవాల దెబ్బగా మారిపోతుంది. అప్పుడు కింగ్ ఒక విషయాన్ని గ్రహిస్తుంది. వాళ్ళంతా స్టాచ్యూతో ఫైట్ చేసి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అయితే నిజానికి ఇదంతా వాళ్ళ భ్రమ. కింగ్ ఫాన్ ఆ భ్రమలో నుంచి బయటకు వస్తారు. తర్వాత ఫాన్ హూని కూడా ఆ భ్రమలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. అయితే అప్పటికే కింగ్ ఫాన్తో తనకి సహాయపడాలని మాట తీసుకుని ఉంటుంది. కానీ హూ స్పృహలోకి రాగానే ఫాన్ హూని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కింగ్ జోంగ్ గ్యాంగ్ మధ్యలో ఒంటరిగా చిక్కుకుంటుంది. ఆమె వాళ్ళందరూ కూడా ఆ భ్రమలో నుంచి బయటపడేందుకు సహాయం చేస్తుంది. కొంచెం సేపు తర్వాత వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి హూ ఫాన్ కనిపిస్తారు. అక్కడి నుంచి పారిపోవాలన్న వాళ్ళ కోరిక ఫెయిల్ అయిపోతుంది. తర్వాత అందరూ ఒక రూమ్లోకి వెళ్తారు. అక్కడ చెస్ బోర్డ్ లాంటి ప్రింటింగ్ కనిపిస్తుంది. అందులో 9 చిన్న స్క్వేర్స్, 9 పెద్ద స్క్వేర్స్ ఉంటాయి. ఆ గ్యాంగ్లో ఉన్న షమాన్ అనే వ్యక్తికి దాన్ని చూసి ఒక గేమ్ గుర్తొస్తుంది. అతను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ప్రింటింగ్ గేమ్ మీద నడవడం మొదలు పెడతాడు. ఒక రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఆ గదిలోంచి బయటికి వెళ్ళే మార్గం దొరికిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే వాళ్ళ సంతోషం ఎంతోసేపు ఉండదు. ఎందుకంటే ఒక పెద్ద క్రియేచర్ వచ్చి అందరి మీద అటాక్ చేస్తుంది. ఫాన్ తన తెలివితేటలు ఉపయోగించి గేమ్ ఆడి ఇంకో డోర్ ఓపెన్ చేస్తాడు. అందరూ కూడా ఆ డోర్లో నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ ప్రమాదంలో జాంగ్ మనుషులు చాలామంది చనిపోయి ఉంటారు. తర్వాత వాళ్ళు ఒక నదిలో వెళ్తూ ఉంటారు. అప్పుడు హూ జారి నీళ్ళలో పడిపోతాడు. సో అతని కాలికి ఒక చైన్ చుట్టుకుంటుంది. హూ నీళ్ళలో నుంచి పైకి రాలేకపోతాడు. అందువల్ల హూ కోసం ఫాన్ నీళ్ళలోకి వెళ్తాడు. అయినా కూడా ఉపయోగం ఉండదు. ఫాన్ కూడా హూని రక్షించి తీసుకురాలేకపోతాడు. అప్పుడు కింగ్ వెళ్ళి ఆ చైన్ కట్ చేసి వాళ్ళని పైకి తీసుకుని వస్తుంది. అయితే ఆ నీళ్ళల్లో వేల సంవత్సరాల నుంచి ఉన్న కొన్ని వందల మహిళల ఆత్మలు బయటకు వచ్చి పక్షుల రూపంలో వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. అందరూ వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో గదిలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి లాటరీ తగిలినట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా విలువైన వస్తువులతో పాటు కొన్ని ట్రాక్స్ కూడా ఏర్పాటు చేసి ఉంటారు. కింగ్ కూడా అక్కడ ఉన్న నోట్స్ కోసం వచ్చి ఉంటుంది. దాని ద్వారా ఎన్నో రకాల వ్యాధులకు మందులు తయారు చేయొచ్చు. అందుకే ఆమె ఇక్కడికి వచ్చింది. పైగా వాళ్ళ వంశస్థులు ఉన్న గ్రీన్ కలర్ కళ్ళని నార్మల్గా చేయొచ్చు. అందుకే ఆమె ఎంత కష్టపడి అక్కడికి వచ్చింది. జనం గ్రీన్ కలర్ కళ్ళు ఉన్న వారిని చాలా హీనంగా చూస్తారు. ఇలా ఉంటే జోంగ్ మనుషులు అక్కడ ఉన్న వస్తువులు తీసుకుంటూ ఉండగా అక్కడ ఉన్న ఒక ట్రాప్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ రూమ్లో ఉన్న ఫ్లోరు 2 భాగాలుగా విడిపోతుంది. కొంతమంది కింద పడిపోతారు. పైన మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. జోంగ్ మనుషులు చాలామంది చనిపోవడం వల్ల అతను దుఃఖంలో మునిగిపోతాడు. తర్వాత మిగిలిన వాళ్ళు నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఒక కొండ దగ్గరికి రాగానే ఒక పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది. అప్పుడు ఫాను నాకు ఏదో అనిపిస్తుంది. ఇదంతా మనం ఇప్పటివరకు వచ్చింది కేవలం డ్రాగన్ శరీరం. మనం దాని తల వరకు చేరుకోవాలి అంటాడు. ఈలోగా జోంగ్ మిగిలిన తన కొంతమంది మనుషులతో అక్కడికి వస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫాన్ వాళ్ళతో వెళ్లాల్సి వస్తుంది. ఫైనల్గా అందరూ ఆ టామ్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. అక్కడ మధ్యలో ఆ టామ్ని పెట్టుంటారు. అయితే దానికి చాలా లాక్స్ ఉంటాయి. ఫాన్ ఆ లాక్స్ని డింగ్ ఫాంగ్స్ అంటే ఆ పెట్టెలో ఉన్న డెడ్ బాడీ యొక్క బర్త్డే ద్వారా మాత్రమే ఓపెన్ చేయగలమని ఫాన్ కనిపెడతాడు. అయితే అది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా తెలియదు. సో ఫాన్ ఆలోచనలో పడతాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ట్రాప్స్ ద్వారా వచ్చారో అందులో కొన్ని క్లూస్ ఉన్నాయి. ఆ బేబీ స్టాచ్యూస్, చెస్ బోర్డ్లో 9 స్క్వేర్స్, కౌంటింగ్ బోర్డ్స్లో చాలా పెద్ద ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ డెడ్ బాడీ బర్త్డే హింట్స్. వాటిని వీళ్ళు డీకోడ్ చేయాలి. సో ఫాన్ బాగా ఆలోచించి ఆ డెడ్ బాడీ బర్త్డే కనుక్కుంటాడు. తర్వాత అందరూ డింగ్ ఫాంగ్ బర్త్డేకి మ్యాచ్ అయ్యే నంబర్స్ని గోడ నుంచి వేరు చేస్తారు. ఆ నంబర్స్తో ఫాన్ ఆ టామ్ని ఓపెన్ చేయబోతూ ఉండగా ఫైనల్గా మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. జాంగ్ గ్యాంగ్ మెంబర్ అయినటువంటి ఈ అనే ఒక వ్యక్తి అందరినీ ట్రాప్లో ఇరికిస్తాడు. నిజానికి కొద్ది సమయం ముందే ఈ కొడుకు చనిపోయి ఉంటాడు. అందువల్ల అతను చాలా కుంగిపోయాడు. ఆ బాధలో కొడుకుని మళ్ళీ బ్రతికించుకోవాలని పిచ్చి కోరిక పుడుతుంది. అందుకే అతను ఆ మ్యాజికల్ బుక్ కోసం ఇక్కడికి వచ్చుంటాడు. అందుకే ఇప్పటి వరకు ఎన్ని ట్రాప్స్ అయితే వచ్చాయో వాటన్నిటి నుంచి తన తోటి వారిని ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. ఈ తన బాస్తో సారీ బాస్, ఈ జన్మలో నేను నీ కోసం పని చేయలేకపోతున్నాను. కానీ నెక్స్ట్ జన్మలో మీ సేవ చేసుకొని బ్రతుకుతాను అని చెప్తాడు. అయితే ఈసారి మాత్రం మీ ప్రాణాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటాడు. తర్వాత ఈ తన కొడుకు డెడ్ బాడీని టామ్ మీద పెట్టి అందరినీ బలి ఇవ్వడానికి ముందుకు వెళ్తాడు. అయితే ఈలోపు కింగ్ ఫాన్తో సైగ చేస్తుంది.
ఈకి తన కొడుకు ప్రాణాలతో కనిపిస్తాడు. అయితే అది నిజం కాదు. అది తన భ్రమ. అతని చేతిలో ఉన్నది కేవలం అతని కొడుకు డెడ్ బాడీ. సో, ఈ కొడుకుని గుండెకి హత్తుకుంటాడు. ఈలోగా ఒక స్కార్పియన్ వచ్చి ఆ పిల్లాడి శరీరంలోకి వెళ్ళి ఈయన్ని చంపేస్తుంది. మరుక్షణమే ఆ టామ్ ఓపెన్ అయిపోతుంది. సో, అది ఇప్పటివరకు బలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ చనిపోయిన వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఆ టామ్‌లో వాళ్ళకి 2 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఒకటి డెంగ్ ఫాంగ్‌ది, ఇంకోటి అతని వైఫ్‌ది. అందులో ఇంకా చాలా వస్తువులుంటాయి. అయితే అందులో నుంచి ఏదైనా తీసుకునే లోపు అక్కడ ఉన్న కొన్ని ట్రాప్స్ ఓపెన్ అయిపోతాయి. ఇది అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన ట్రాపు. అదే జోంబీ సోల్జర్స్. ఆ జోంబీ సోల్జర్స్ ఆ డెడ్ బాడీస్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అవి భారీ సంఖ్యలో వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయి. జోంగ్ మనుషులు మొత్తం చనిపోతారు. ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ కూడా చనిపోతూ ఉండగా జోంగ్ తన మనసు చాటుకుంటాడు. అక్కడ ఉన్న జోంబీస్ అన్నిటిని తన వైపుకు తిప్పుకొని ఒక డైనమిక్‌తో బ్లాస్ట్ చేసి వాటితో పాటు జోంగ్ కూడా ప్రాణాలు వదిలేస్తాడు. ఫాన్, కింగ్, హూ ముగ్గురు మాత్రమే బయటపడతారు. లాస్ట్ సీన్‌లో ఫాన్ కింగ్‌ని భుజాల మీద వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే కింగ్ చాలా భయపడి ఉంటుంది. అయితే అదే సమయంలో హూ ఫాన్‌తో నేను ఆ టామ్‌లో ఒక ఆర్టిఫాక్ట్‌ని దొంగిలించాను అని చెప్తాడు. అప్పుడు ఫాన్ దాన్ని నదిలో విసిరేయి. ఇప్పుడు నాకు ఎటువంటి పాత వస్తువుల మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. తర్వాత ఆ ఆర్టిఫాక్ట్ నదిలో ఒక ఫిషర్‌మ్యాన్‌కి దొరుకుతుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.